హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు టెలిగ్రామ్లో ఫ్రీగా ఐపీఎల్ మ్యాచెస్ కానీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ కానీ, ఛాంపియన్స్ లీగ్ మ్యాచెస్ కానీ ఆల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాము. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. WPL 2025లో 10th మ్యాచ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునేది DC వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతుంది. రెండు టీంలోని కెప్టెన్స్ ఆస్ట్రేలియా ప్లేయర్సే. మంచి బ్యాట్స్మెన్స్. గార్డనర్ మంచి బ్యాట్స్మెన్, మెగ్లానింగ్ మంచి బ్యాట్స్మెన్. కెప్టెన్సీ వైజ్ చూసుకుంటే మెగ్లానింగ్కి ఎక్కువ సీనియర్టీ ఉంది, గార్డనర్కి పెద్దగా కెప్టెన్సీ లేదు, కానీ మంచి హిట్టర్, చాలా బాగా సిక్సెస్ కొడుతుంది. ఇంకా DC బ్యాటింగ్ లైన్ చూసుకుంటే టాప్ 3 బ్యాట్స్మెన్ తప్ప ఎవరు పెర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా షఫీల్ వర్మ ఫెయిల్ అవుతుంది, కానీ మెగ్లానింగ్ ఒక మ్యాచ్ ఆడుతుంది, ఒక మ్యాచ్ ఆడలేదు. జమీమా రోడ్రిగస్ కూడా సేమ్ అంతే. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్యాటింగ్ అంతగా లేదు ఫ్రెండ్స్. బౌలింగ్ చాలా బాగుంది DCకి. ఇంకా గుజరాత్ బ్యాటింగ్ లైన్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా దీంట్లో 5 to 6 బ్యాట్స్మెన్ చాలా మంచి హిట్టర్స్, కానీ వాళ్ళు పెర్ఫామ్ చేయట్లేదు, అది మైనస్. కెప్టెన్ గార్డనర్ ఒకటే పెర్ఫామ్ చేస్తుంది, తను ఒక్కతే చేస్తే అవ్వదు కదా ఫ్రెండ్స్. సో టీం అంతా చేస్తేనే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా DC వర్సెస్ గుజరాత్ ప్రీవియస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 4 మ్యాచెస్లో DC 3 times విన్ అయింది, ఢిల్లీ 1 time గుజరాత్ విన్ అయింది. గుజరాత్ బ్యాటింగ్ లైన్ బాగున్నప్పటికీ కెప్టెన్సీ వీక్నెస్ అండ్ బౌలింగ్ వీక్నెస్ వల్ల ఆ టీం పెద్దగా రాణించట్లేదు. ఇప్పటికి ఈ టోర్నమెంట్లో DC 4 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది. గుజరాత్ 4 మ్యాచ్లకి 3 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలిచి వస్తుంది. పాయింట్స్ వైజ్ చూసుకుంటే DCకి అప్పర్ హ్యాండ్ ఉంది ఈ టోర్నమెంట్లో, అలాగే గుజరాత్కి లోయర్లో ఉంది. సింపుల్ చెప్పాలంటే ఈ మ్యాచ్ అనేది ఇద్దరికి టఫ్ ఫైట్గా అవుతుంది. ఎందుకంటే మనం యూపీ వర్సెస్ ఢిల్లీ అండ్ యూపీ వర్సెస్ RCB మ్యాచ్ చూసుకుంటే కనుక యూపీ వారియర్స్ టీం ఓడిపోతుంది అనుకున్నాం, కానీ అది కంబ్యాక్ చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది రీసెంట్ మ్యాచ్లో. అలా గుజరాత్ కూడా కంబ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది ఈ మ్యాచ్లో. సో మనం జాగ్రత్తగా ప్లే చేయాలి. DC వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అనేది బ్యాటింగ్ పిచ్ కూడా, కాబట్టి గుజరాత్కి బ్యాట్స్మెన్స్ కూడా మంచి బ్యాట్స్మెన్ వాళ్ళు కానీ పెర్ఫామ్ చేస్తే DCకి షాక్ ఇవ్వచ్చు గుజరాత్. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ 50-50 ఛాన్స్ ఉంది. ఎందుకంటే లీగ్ మ్యాచెస్లో ఏ టీంని తక్కువ అంచనా వేయలేం. వీడియోకి చిన్న లైక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్. ఫైనల్ విన్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ.